105:31 చదువు. ఆయన ఆజ్ఞయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోకి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల యందరి వృక్షములను విరుగగొట్టెను. ఆయన ఆజ్ఞయ్యగా పెద్ద మిడతలను లేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన ప్రజలను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములో నిస్సత్తువ చేత తొట్టిలు వాడొక్కడైనను లేకపోయాను. వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టాను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నిలుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశం నుండి ఆహారంను వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉక్కి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలియనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లు, తన శాస్త్రములను ఆచరించినట్లు అన్యుల భూములోను ఆయన వారికి అప్పగించాను. జనుల కష్ట స్వాధీనపరచుకుని యెహోవాను స్తుతించుడి. ఆయన జోరీగులను పంపిన ఆగ్నేయగా, ఆయన ఆగ్నేయగానే వాటికి వస్తాయి. ఆగ్నేయగా 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 అంటున్నాడు అన్నట్టు. ఇక్కడ 10 తెగుళ్ళు మనం చూస్తాం. నిన్నటి దినంన 3 తెగుళ్ళు అయిపోయినాయి. ఒకటి చీకటి, ఒకటి రక్తంగా మార్చడం, ఒకటి కప్పలు. 3 తెగుళ్ళు అన్నట్టు. ఒకటి చీకటి, రక్తంగా మార్చినాడు, మూడవది కప్పలు. ఇంకా 7 ఉన్నాయి అన్నట్టు. 7 ఈ 10 తెగుళ్ళతోని ఐగుప్తు దేశాన్ని తలక్రిందులు చేసినాడు అన్నట్టు. ఎవరు? దేవుడు ఆజ్ఞయ్యగా 10 తెగుళ్ళు వచ్చినాయి. ఈ 10 తెగుళ్ళే ఇప్పుడు అది లోకల్గా అంటే ఐగుప్తు దేశంలో ఇప్పుడు గ్లోబల్గా వస్తాయి. గ్లోబల్ అని అంటే ప్రపంచం అంతటా వస్తాయి. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటికీ దోమలు పుట్టాను. 2 జోరీగలు, దోమలు. జోరీగలు ఎన్నవది? 4వది. దోమలు 5వది. ఈ యొక్క ఖురాన్లో 9 ఉన్నాయి. 9 సూచక క్రియలు చేసిండు అని అంటారు వాళ్ళు. అది ఎక్కడంటే ఖురాన్లో. కానీ ఇక్కడ మనకు ఎన్ని చేస్తున్నాడు? 10 చేస్తున్నాడు. వాళ్ళు ఖచ్చితంగా అంటారు 9 చేసినాడు. కానీ మనం ఏం చేస్తాము? 10 ఆజ్ఞలు. అయితే ఈ జోరీగలు వచ్చాను, దోమలు వచ్చాను. ఆయన వారి వడగండ్ల వాన కురిపించాను. వడగండ్ల వాన అనేది 6వది. వడగండ్ల వాన. వడగండ్ల వాన అంటే ఏంటిది? ఇంత పెద్ద గడ్డలు వస్తాయి. ఇప్పుడు మాత్రము ఈ గ్లోబల్గా వచ్చేది మనిషి అంత వస్తుంది. పెద్ద వస్తాయి. మనిషి అంతా ఎంత ఉంటాడో అంత గ్లోబల్గా ఈ యొక్క వస్తాయి అవి. 6వది వడగండ్ల వాన. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టాను. 7వది అగ్నిజ్వాలలు. అగ్నిజ్వాలలు అంటే ఈ యొక్క అగ్నిజ్వాలలు ఇప్పుడు వస్తున్నాయి.
ఇట్లా 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 అగ్ని వస్తుంది అన్నట్టు, వచ్చి ఆ అడవినంతా తలగబెడుతుంది, వచ్చి ఆ యొక్క ఇండ్లను తలగబెడుతుంది. అది అమెరికాలో జరుగుతుంది, అది వడగండ్లలో అగ్ని జ్వాలలు వస్తున్నాయి అన్నట్టు. అమెరికాలో అవే ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లను పడగొట్టాను, వారి ప్రాంతంలో ఎందలి వృక్షములను విరగొట్టాను. ఇక్కడ మనకు వచ్చింది అది ములుగు ప్రాంతంలో 50,000 చెట్లు అన్నీ ఇరిగిపోయినాయి. సమ్మక్క జాతర ఉన్న దగ్గర ఇది వడగండ్ల వాన అన్నట్టు. అది ఒక సూచన ఇచ్చింది, మీరు ఇట్లనే చేస్తే ఇక అంతా పైపోతుందిరా బాబు అని. 50,000 చెట్లు నాశనమైనాయి. 50,000 చెట్లు ములుగులో అది అయిపోయింది. అది ఎంత ఘోరమైన, అది ఎవరు ఆలోచిస్తలేరు. ఆయన ఆగ్నేయగా పెద్ద మిడతలు అంటే ఏంటిది? 8వది మిడతలు అంటే ఏంటిది? గొల్ల పురుగులు, గొల్లబామ, మిడతలు అన్నట్టు. అవి లెక్కలేని చీడపురుగులు వచ్చాయి. చీడపురుగులు అంటే ఈ పంటను తినేసాయి. 9వది చీడపురుగులు, పంటనంతా తినేస్తుంది అది. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను అనగా వారి ప్రథమ సంతానంను హతం చేశాను. ప్రథమ సంతానం 10వది. జ్యేష్ఠులు అంటే ప్రథమ సంతానం అన్నట్టు. వీళ్ళంతా ఎవరి సంతానం అన్నట్టు? ఇది ఐగుప్తీయులు హాము సంతానం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హాము దేశమందలి ఈ 10 సూచక్రియలు చేసిందన్నాడు. ఎందుకు చేసిండంటే నోవహు ద్రాక్ష తోట వేసినప్పుడు వాళ్ళ మన్మని తీసుకొని పోతాడు. మన్మని తీసుకుపోయి అంతా చూపిస్తాడు. చూపించిన తర్వాత చివరికి ఆయన కొద్దిగా ద్రాక్ష తాగితే మత్తు అయిపోతుంది. ఆ కానాను అంటే మనవడు వాని మీదకి సైతాన్ వచ్చింది అన్నట్టు. సైతాన్ వచ్చి ఆవరించి చేసినప్పుడు ఆయన గ్రహిస్తాడు. గ్రహించి ఆ యొక్క పట్టణంలో ఆ పట్టణాన్ని ఎట్లనైనా హామును వాని కొడుకును ఎట్లనైనా నేను తీయాలి. ఎందుకంటే సాతానుకు అవకాశం ఇచ్చింది కదా వాడు. సాతానుకు అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళని ఎట్లనైనా ఈ భూమిలో నుండి చెడగొట్టాలని ఈ 10 తెగుళ్లను ఇస్తాడన్నట్టు. వారి ప్రథమ సంతానము. అక్కడి నుండి ఆయన తన ప్రజలను వెండి బంగారములతో ఆయన పంపించను అంటలేడు. పంపించనంటే ఆయన యెరూషలేములోనే ఉన్నాడు అన్నట్టు. యెరూషలేములో ఉండి ఆయన రప్పించినాడు. ఆయన అక్కడికి పిలిపించుకున్నాడు అన్నట్టు. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడును ఆయనను లేకపోయాను. వారి గోత్రములో ఇశ్రాయేలీలలో ఈ యొక్క నిస్సత్వ అనంటే సత్తువ లేని ప్రజలు అన్నట్టు, బలహీనతలు లేని ప్రజలు అన్నట్టు. ఆ యొక్క ఇశ్రాయేలీలు ఎంత గొప్ప మాట అది. నిస్సత్వ బలహీనత లేని వాళ్ళు అన్నట్టు. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టాను. ఎవరి వలన? ఐగుప్తీయుల వలన భయము పుట్టాను. అందుకోసమే వాళ్ళు పోనిచ్చినారు అన్నట్టు. వారి వలన భయము పుట్టాను. అక్కడి నుండి తన వారు బయలుదేరినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి.
వాళ్ళు బయలుదేరినప్పుడు ఐగుప్తులు సంతోషించారు. కానీ ఒక జనము బయటికి పోతుంది అంటే ఏడవాలి వీళ్ళు. అరే వీళ్ళు ఏడవాలి ఐగుప్తులు, వాళ్ళకు చేతి కింద పనిచేసే వాళ్ళు ఈ యొక్క ఇశ్రాయేలు చేతి కింద పనిచేసేవాళ్ళు. చేతి కింద పనిచేసేవాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడవాలి, కానీ వీళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే దేవుడే పుట్టించాడు సంతోషము దేవుడే పుట్టించాడు. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించను. అంటే అది ఎండ ప్రదేశం. అది బాగా ఎండ 50 ఉంటుంది. అది 50-52 డిగ్రీలు ఉంటుంది ఎండ ప్రదేశం. అది అక్కడి నుండి రావాలనంటే, ఐగుప్తు నుండి కనాను దేశానికి రావాలనంటే 1500 కిలోమీటర్లు. 1500 మీటర్లు. కిలోమీటర్లు కాదు, మీటర్లు. మైళ్ళు 1500 మైళ్ళు. 750 మైళ్ళు. సారీ, 700 మైళ్ళు. 750 మైళ్ళు. 750 మైళ్ళు ఐగుప్తు నుండి కనానుకు. అది ఎన్ని రోజులలో వస్తారంటే 11 రోజులలో చేరుకుంటారు వీళ్ళు. 11 రోజులలోనే చేరుకుంటారు. గంటకు ఒక 10 కిలోమీటర్లు అనుకున్నా కూడా ఎన్ని గంటలు నడుస్తారు? 10 గంటలు. 10 గంటలు అంటే రోజుకి ఎన్ని జరగవచ్చు? 10 గంటలు అంటే 100. అంటే 7 అంటే 11 రోజులలోనే చేరుకుంటారు అక్కడికి. 11 రోజులలో చేరుకునే దానిని వీళ్ళు 40 సంవత్సరాలు నడిపించండి. చాలా జాగ్రత్తగా వినాలి. 11 రోజులు కాదు, 40 రోజులైనా మెల్లగా నడుస్తారు కదా, ప్రజల్ని తీసుకుపోతారు. 40 రోజులే అనుకుందాం. 40 రోజులలో వాళ్ళు చేరవచ్చు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి కనాను దేశానికి. అట్లా ఆయన అనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు, వీళ్ళు మొలేకు దేవతని తీసుకొని వస్తున్నారు కనుక వీళ్ళని ఇక్కడనే సమూల నాశనం చేయాలని అనుకున్నాడు అన్నట్టు. కానీ అందులో పరిశుద్ధులు ఉంటారు. మరి చెడు వాళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధులు కూడా ఉంటారు. ఆ పరిశుద్ధుల కొరకే ఆయన 40 సంవత్సరాలు నడిపించిండు ఆయన. లేకపోతే ఆయన అప్పుడే అందరినీ సంహరించు. అయితే 750 మైళ్ళ దూరము ఉంటుంది అది. అంటే ఇప్పుడు ఎంతనే అది? ఇప్పుడు కిలోమీటర్లో చెప్పాలంటే ఒక మైలుకు 1.5 కిలోమీటర్లు. 2 మైళ్ళు. రెండు మైళ్ళు అట్లా 750 మైళ్ళు. అంటే 750 ఇంటూ 350 తీసుకోవాలి. అది కిలోమీటర్లు చెప్పినట్టు, మైళ్ళు చెప్పినట్టే 2 మైళ్ళు అక్కడ నుండి. అయితే ఇప్పుడు 750 మైళ్ళు కదా, కిలోమీటర్లు చెప్పాలంటే 1200 మైళ్ళు కిలోమీటర్లు. కాదు 22.5 ఎట్లయితే 3 భాగాలు చేయాలి. 2250 కాదు, 250. 7.5 ఈ 750 కిలోమీటర్లు. 250
1000 కిలోమీటర్లు వస్తుంది. 1000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఇది 450 కిలోమీటర్లు. 3.5 కిలోమీటర్లకు ఒక మైలు. లేదు 3.5 3.5 కిలోమీటర్లకు ఒక మైలు. కాదు 700 కిలోమీటర్లు అంటే 320 450. 3.5 కిలోమీటర్లు రవి 3.5 కిలోమీటర్లు 1 మైల్ కాదు. 1 మైల్ కాదు. ఒక మైలా? కాదు కిలోమీటర్న్నరే వస్తుంది. 750 మైలు. ఒక 1100 1000 అయితే కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లకు 1050 కిలోమీటర్లు ఐగుప్తు నుండి 720 కిలోమీటర్లు అంటే 720 మైళ్ళు అంటే అదే 1050 1350 కిలోమీటర్లు ఏదో కానీ అది వాళ్ళు నడవడానికి 40 రోజులే పడుతుంది. కానీ 40 సంవత్సరములు ఆయన వారిని తిప్పినాడు. ఆ మూలకి దేవతను వచ్చింది. ఆ ఎండ ఎట్లుంటుందంటే చాలా బాగా ఉంటుంది. 52 డిగ్రీల వరకు ఉంటుంది. అందుకోసమే ఆయన మేఘం కప్పినాడు అన్నట్టు వాళ్ళ మీద ఏం కప్పినాడు? మేఘం కప్పినాడు. మేఘం అంటే ఆ సూర్యుని వెలుగు వీళ్ళ మీద పడకుండా రాత్రి వేళ వెలుగుచ్చుటకే అగ్నిని కలగజేసిన అగ్ని. ఇట్లా అగ్ని ఉంటుంది, పొడుగుతూ ఉంటుంది. ఆయన అక్కడ ఉంటాడు, అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది. కానీ ఇక అన్నీ లైట్ కంటే ఎక్కువ వెలుగు అన్నట్టు. రాత్రి వేళ అగ్ని కలిగి చేసిన అంటే ఇశ్రాయేలుకు ఏ మాత్రం ఏది కొదవ ఉంటుంది అట్లా చేసినాడు అన్నట్టు. వారు మనవి చేయగా వారు పూరేళ్లను రప్పించాను. పూరేళ్ళు అంటే ఏంటిది? పూరేళ్ళు వాళ్ళు మేమైతే ఐగుప్తు దేశంలో మంచిగా మటన్ తిన్నాం కదా, మరి పక్షి అవి ఇప్పుడు పోతుంటే ఇట్లా ఉరికితే చూసిన పల్లెటూర్లలో ఉరికి చెట్ల కింద పోతే చూసిన గవే పూరేళ్ళు. చెరువులు ఉండేది, పల్లెటూర్లు ఉంటుంది, చెట్లలో ఉంటాయి పూరేళ్ళు. మాంసమే అది పుట్టించినప్పుడు వాళ్ళందరూ తీసుకొని అది తమ్మి మంచిగా తిన్నారు అన్నట్టు మాంసం. వాళ్ళు మేము ఐగుప్తులో ఉంటే మాంసం తినమా అయ్యా, మీరు మాకు ఎందుకు ఇయ్యారంటే ఇక వాళ్ళని పుట్టించిండ్రు అన్నట్టు అవి పూరేళ్లను. ఆకాశము నుండి ఆహారమును ఇచ్చి వారిని తృప్తిపరచాను. ఆహారము ఏంటిది అన్నట్టు? అది మన్నా అన్నట్టు. 40 సంవత్సరములు మన్నాను తిన్నారు వాళ్ళు. 40 సంవత్సరములు. అది ఎప్పుడు ఆగిపోయిందంటే వాళ్ళ పంట చేతికి వచ్చినప్పుడు మన్నా ఆగిపోయింది. మన్నాను పంట పండించుకున్న తర్వాత చేతికి వచ్చిన తర్వాత మన్నా ఆగిపోయింది. అంత జాగ్రత్తగా తీసుకున్నాడు దేవుడు. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చను. బండలో నుండి నీళ్ళను రప్పించినాడు. వాళ్ళకు దాహం ఏంది అని అంటే బండ ఎట్లాంటిది? అది చాలా బండ అన్నట్టు. కానీ ఇక్కడ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం ఎలా ఉంటుందంటే ఆ బండ ఎవరు? యేసు ప్రభువే అని చెప్పబడుతుంది. ఎడారులలో అవి ఏరుపారులైనవి. ఎడారులలో దేవుని సృష్టి చూడండి ఎట్లా బాగున్నదో. ఏలయనగా ఆయన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహాము జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలకు సంతోషంతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహంతోనూ వెలుపలికి రప్పించాను. ఎట్లా రప్పించిండు? సంతోషముతో మరియు ఉత్సాహ ధ్వనులతో వారిని రప్పించినారు. వారు తమ కట్టడలను గైకొనున్నట్లు తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునేది.
యెహోవాను స్తుతించడం, అందుకోసమే యెహోవాను స్తుతించాలి అని అంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మీదకి దీవించి ఆశీర్వదించును గాక.